హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మన యావరేజ్ అనే టాపిక్ చూద్దామండి. సగటు. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 24. దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ నెంబర్ అడిగాడండి. 5 వరుస సంఖ్యల సగటు 24 అయినా గరిష్ట సంఖ్య విలువ ఎంత? గరిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి మనం నార్మల్ మెథడ్, సింపుల్ మెథడ్ అనే రెండు చూడొచ్చండి. అందులోని నార్మల్ మెథడ్ కన్నా సింపుల్ మెథడ్ చేస్తేనే ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ నార్మల్ మెథడ్ చూద్దామండి. నార్మల్ మెథడ్ 5 వరుస సంఖ్యలు అన్నాడు కాబట్టి మనం ఇప్పుడు వరుస సంఖ్యలు తీసుకుందాం. వరుస సంఖ్యలు x+1, x+2, x+3, x+4 వరుస సంఖ్యలు 5 అన్నాడు కాబట్టి 5 వరుస సంఖ్యలు తీసుకున్నాం. అదేవిధంగా సగటు అంటే ఏమవుతుందంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని మనకు తెలుసు. రాసుల మొత్తం ఏమవుతుందంటే 5x ప్లస్ టోటల్ కలిపితే 10 అవుతుంది బై రాసుల సంఖ్య 5 కాబట్టి బై 5 ఈజ్ ఈక్వల్ టు సగటు ఎంత ఇచ్చాడంటే మనకి 24. సగటు అనేది 24. అదేవిధంగా 5x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఈ 5 అటు వెళ్తే 5 × 24 అవుతుంది కాబట్టి 5 × 24. therefore 5x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 5 × 24 120 అవుతుంది. అదేవిధంగా 5x ప్లస్ 10 అంటే ఈ 10 అటు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి 120 మైనస్ 10 110. 5x ఈజ్ ఈక్వల్ టు 110. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు 110/5 అంటే x ఎంత అవుతుందంటే 22 అవుతుంది. x 22 అవుతుంది కాబట్టి మనకి అడిగింది ఏమిటంటే గరిష్ట సంఖ్య. గరిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి గరిష్ట సంఖ్య ఇక్కడ మన ప్రకారం ఏంటి x+4. x+4 ఈజ్ ఈక్వల్ టు x అంటే 22 కాబట్టి 22 + 4 ఏమవుతుందంటే 26. ఆన్సర్ 26 అండి, గరిష్ట విలువ కాబట్టి ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా సింపుల్ మెథడ్ చూద్దామండి. సింపుల్ మెథడ్ ఎగ్జామ్లో మనకు సింపుల్ మెథడ్ నేర్చుకొని వేగంగా చేయడం నేర్చుకోవాలండి. ఎందుకంటే సింపుల్ మెథడ్ చేస్తేనే వేగంగా అవుతుంది. ఆప్షన్ కూడా మనం వేగంగా పెట్టవచ్చు. ఎందుకంటే మనకు సింపుల్ మెథడ్లోనే చేసుకుంటే ఆప్షన్స్ వేగంగా పెట్టేసి ఎగ్జామ్ వేగంగా అటెంప్ట్ చేయొచ్చు. సింపుల్ మెథడ్ చూద్దామండి. 5 వరుస సంఖ్యల సగటు అడిగాడు కాబట్టి 5 - 1 ఈజ్ ఈక్వల్ టు 4. ఇదే విధంగా సేమ్ క్వశ్చన్స్ ఎన్ని అడిగినా ఇలా చేయొచ్చండి. 4/2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఈ 2 అనేది మనకి సగటుకి కలపాలి. కలిపితే గరిష్ట సంఖ్య అవుతుంది. సగటు నుంచి 2 తీసిస్తే కనిష్ట సంఖ్య అవుతుంది. సగటు ప్లస్ ఇచ్చిన సంఖ్య ఈజ్ ఈక్వల్ టు గరిష్ట సంఖ్య అవుతుంది. గరిష్ట సంఖ్య సగటు ఎంత 24 ప్లస్ మనకి ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు 26. ఈ 26 అనేది గరిష్ట సంఖ్య. మనకు అక్కడ క్వశ్చన్లో అడిగింది గరిష్ట సంఖ్య కాబట్టి ఆప్షన్ బి అవుతుందండి. అదేవిధంగా కనిష్ట సంఖ్య కావాలనుకుంటే సగటు మైనస్ వచ్చిన సంఖ్య. సగటు -2 24 - 2 = 22 కనిష్ట సంఖ్య అవుతుంది. మనకి క్వశ్చన్లో గరిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి అక్కడ గరిష్ట సంఖ్య 26 అవుతుందండి, ఆప్షన్ బి. అదేవిధంగా మనకి ఇంకా సేమ్ క్వశ్చన్స్ చూద్దామండి. సేమ్ మోడల్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 2. ద యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 22. దెన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ అడిగాడండి. ఇప్పుడు నార్మల్ మెథడ్ చూద్దాం. ఆ నార్మల్ మెథడ్ అనేది మీరు చేయండి, మీరు ట్రై చేయండి. నేను సింపుల్ మెథడ్ చెప్తాను. సింపుల్ మెథడ్ చూద్దామండి.
ఎందుకంటే ఎగ్జామ్లో సింపుల్ మెథడే మనం షార్ట్ టైంలో చేయాలి కాబట్టి సింపుల్ మెథడ్. 7 వరుస సరి సంఖ్యలు అడిగాడు కాబట్టి 7 వరుస సరి సంఖ్యలు ఎలా వేసుకుంటామంటే 7 - 1 = 6. ఇక్కడ ఏంటంటే మనకి వరుస సంఖ్యలు అన్నప్పుడు 6/2 = 3 వేయాలండి. కానీ ఇక్కడ వరుస సరి సంఖ్యలు అన్నాడు కాబట్టి 2 అనేది వేయకూడదు. 6 అనేది 7 - 1 6 అనేది 6గానే ఉంచాలి. ఇది వచ్చిన సంఖ్య అనేది మనకి సగటుకి కలిపితే గరిష్ట సంఖ్య అవుతుంది. మనకి కనిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి సగటులోంచి 6 తీసేయాలి. ఇది ఇప్పుడు 78 అనేది గరిష్ట సంఖ్య, కానీ అక్కడ మనకి అడిగింది కనిష్ట సంఖ్య కాబట్టి 72 సగటు మైనస్ వచ్చిన సంఖ్య 6 = 66. ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుందండి, ఎందుకంటే కనిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. ద యావరేజ్ ఆఫ్ 45 consecutive odd numbers is 53. దెన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ అడిగాడండి. 45 వరుస బేస్ సంఖ్యల సగటు 53 అయితే కనిష్ట సంఖ్య విలువ ఎంత? కనిష్ట సంఖ్య అడిగాడు. అదేవిధంగా సేమ్ అండి, పైకి వచ్చిన లాగానే నార్మల్ మెథడ్ అనేది మీరు చేయండి. అదే సింపుల్ మెథడ్ అనేది నేను చెప్తాను. సింపుల్ మెథడ్ చూద్దామండి. సింపుల్ మెథడ్ 45 వరుస బేస్ సంఖ్యలు అడిగాడు కాబట్టి 45 - 1 అవుతుందండి. 45 - 1 = 44/2 అనేది చేయకూడదండి, ఎందుకంటే వరుస బేస్ సంఖ్యలైనా సరి సంఖ్యలైనా చేయకూడదు. వరుస సంఖ్యలు అంటేనే చేయాలి 2. ఏంటంటే సగటు 53 ఇచ్చాడు. సగటు ప్లస్ 44 = 97 అవుతుందండి. 97 అనేది గరిష్ట సంఖ్య, కానీ మనల్ని అడిగింది క్వశ్చన్లో అడిగింది కనిష్ట సంఖ్య మాత్రమే. కనిష్ట సంఖ్య 50 సగటు మైనస్ వచ్చిన సంఖ్య 53 - 44 = 9. 9 అంటే కనిష్ట సంఖ్య అవుతుందండి. మనకు కనిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి ఆన్సర్ 9 అయ్యిందండి. ఆప్షన్ సి ఆన్సర్. మనకి ఎగ్జామ్లో నార్మల్ మెథడ్ కన్నా సింపుల్ మెథడ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే టైం సేవింగ్ చాలా అవసరం కాబట్టి. మనకి నార్మల్ మెథడ్ చేస్తే బాగా టైం టేకన్ అయిపోద్ది. సింపుల్ మెథడ్లో అయితే వేగంగా ఆప్షన్ చూస్ చేసి ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.